నమస్తే, వెల్కమ్ టు లియో. వల్లభనేని వంశీ కేసులో సంచలనాలు బయటపడుతున్నాయి. అయితే పోలీస్ రిపోర్ట్ ఏం చెప్పింది, మొత్తానికి సత్యవర్ధన్ని ఏం చేయాలని చెప్పి అనుకుంది, వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మనం చూసుకుంటే వల్లభనేని వంశీ గతంలో వైసీపీలో ఉన్నప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడాడో, ఏదైతే అసెంబ్లీలో చేసిన మాటలు, ఇవన్నీ పక్కన పెడితే తనకే తాను అనుకోకుండా ఊబిలో దూరాడేమో అని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే ఏదైతే గతంలో ఉన్నటువంటి కేసు, గన్నవరం టీడీపీకి సంబంధించినటువంటి ఒక కార్యాలయంపై దాడి కేసు ఏదైతే ఉందో, దీంట్లో ఉన్నటువంటి ఒక ఎవరైతే అక్కడ ఉన్న సత్యవర్ధన్ని కిడ్నాప్ చేయడం, అదిగాక దళితుడు కావడం, ఆ దళితుడిని హింసలు పెట్టడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. మొత్తానికి పోలీస్ రిపోర్ట్ మాత్రం ఒక సంచలనాలు మాత్రం బయటపెట్టింది. పూర్తి కుటుంబ సభ్యులను చంపేస్తామని చెప్పేసి అన్ని మాటలు చూసాం. అదే కాకుండా కార్లో ఎక్కడికి తీసుకెళ్లారని కూడా చాలా వివరంగా కూడా చెప్పారు. మొత్తానికి ఇది ఒక పెద్ద సంచలనం కింద మారిందా అంటే ఏమంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే వల్లభనేని వంశీ నిజంగా అతన్ని అరెస్ట్ చేసినప్పుడు అక్కడ లోపల వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు లోపలికి వెళ్ళి దాదాపుగా 40 నిమిషాలు బయటికి రాకుండా ఉండటం, అదేవిధంగా తన సెల్ ఫోన్లు దాచేయటం, మరి పట్టుబడిన తర్వాత కూడా తను విచారణలో ఏ విషయం కూడా అసలు ఏది అడిగినా కూడా తను ఏ విధంగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. అసలు సత్యవర్ధన్ అనే వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదని బుకాయించడం, అదేవిధంగా ఫోన్లు ఏం వాడుతున్నారు, మరి కార్ నెంబర్లు ఏది అడిగినా కూడా వీళ్ళు తర్వాత సీసీటీవీ ఫుటేజెస్ చూయించి, మరి ఈ వ్యక్తిని మీతో పాటు మీ ఇంటికి తీసుకువెళ్తున్నారు కదా, అది మీ ఏరైతే ఉంటున్నారు రెసిడెన్సీ దాంట్లో ఉన్నదేనని చెప్పి చూయించిన తర్వాత అతనే సత్యవర్ధన్ అని నాకు తెలియదని ఇంకొక తప్పు. అంటే వీళ్ళు ఒక తప్పు చేసి ఆ తప్పు నుంచి తప్పించుకోవడానికి, అంటే అబద్ధాల మీద అబద్ధాలు ఆడటం, అదేవిధంగా ఎలానైనా తప్పించుకోవాలనే ప్రయత్నం చేయటం. మరి ఎవరైతే ఈ సత్యవర్ధన్ అనే వ్యక్తి ఉన్నాడో అతను ఏ విధంగా వాళ్ళు టార్చర్ చేశారు, వాళ్ళ అమ్మా నాన్నలను చంపేస్తామని బెదిరించడం కానివ్వండి. గతంలో ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు కూడా అదే చేశాడు సుబ్రహ్మణ్యం విషయంలో. అంటే వీళ్ళు వాళ్ళని తప్పు చేయటం, మరి వాళ్ళని కిడ్నాప్ చేయటం, అదేవిధంగా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయటం, చంపేస్తానని బెదిరించటం, అంటే ఎన్ని విధాలుగా వాళ్ళని ఇబ్బందికి గురి చేశారు. ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు వల్లభనేని వంశీ అనే వ్యక్తి ఒక గతంలో ఒక ఎమ్మెల్యేగా ఉండి, ప్రజాప్రతినిధిగా ఉండి, అతను మాట్లాడే భాష, ఆ విధానం ఏంటి, ఎలా ఉంటుంది అంటే 10 మందికి మంచి చెప్పే వ్యక్తిగా కాకుండా 10 మందికి కీడు తలపెట్టే వ్యక్తిగానే అక్కడ తనను చిత్రీకరించుకున్నారు. అదైతే మనకు కరెక్ట్గా కనిపిస్తూ ఉంటుంది. ఏ వీడియో వేసుకొని చూసినా ఈ రోజున అసలు అతను మాట్లాడే విధానం, అతని హావభావాలు, మరి అవన్నీ కూడా బూతుల పురాణమేనమాట. ఇంకా వల్లభనేని వంశీ, ఎవరైతే కొడాలి నాని, వీళ్ళందరూ మాట్లాడే మాటలు. మరి ఈ రోజున ముఖ్యంగా సత్యవర్ధన్ కేసులో నిజంగా నాకేమీ తెలియదు అన్న దగ్గర నుంచి ఈ రోజున ఓహో అతనే సత్యవర్ధన అంటే అతని చేత చెప్పించే పరిస్థితి అనమాట. ఇప్పుడు క్లియర్గా వాళ్ళకి అర్థమైపోతుంది మీరే చేశారు అన్నట్లుగా వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఇంకా మేము తప్పించుకోలేము. ఖచ్చితంగా ఈ రోజున చూసాం. ఒకప్పుడు అరెస్ట్ అయ్యే టైంలో ఎవరైతే వల్లభనేని వంశీ ఎలా ఉన్నారో, ఈ రోజున 2 ఫోటోలు పక్క పక్కన పెడితే అసలు మనం పోల్చుకోలేని పరిస్థితి. ఎలా ఉన్నారు అంటే ఒక తప్పు చేసి ఒక ప్రజాప్రతినిధిగా ఉండి, గతంలో ఇప్పుడు ఈ కేసు తర్వాత ఇంకా ఎన్ని కేసులు అతని మీద ఉన్నాయి అంటే ప్రజల్లో కూడా ఒకసారి చూసిన తర్వాత అంటే వీళ్ళు పట్టుబడ్డారు, ఖచ్చితంగా మేము కూడా కొన్ని బాధలు అయితే పడున్నాము వీళ్ళ వల్ల, మరి ఆ కేసులు కూడా వాళ్ళు పెట్టడం. అదేవిధంగా కోర్టు కూడా మీరు గతంలో ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజల ఆస్తుల్ని, ప్రజల్ని రక్షించాల్సిన ఒక పొజిషన్లో ఉండి మరి ఏ విధంగా మీ విధుల్ని దుర్వినియోగం చేశారు, కాబట్టి ఖచ్చితంగా మీకు ముందస్తు బెయిల్ ఇవ్వటం కుదరదు అని చెప్పిన పరిస్థితి. వల్లభనేని వంశీ విషయంలో అదే జరిగింది. మరి ఈ విధంగా వీళ్ళు చేసిన తప్పులకి శిక్ష అనుభవిస్తూ ఎవరు ప్రమేయంతో వీళ్ళు చేశారు, ఎవరి అండదండలు చూసుకొని వీళ్ళు చేశారు, ఏ విధంగా ఈ రోజున ఇబ్బంది గురవుతున్నారంటే ముందు ఎవరైనా సరే తప్పు చేస్తే ఎలా ఉండిద్ది దాని పర్యవసానం అంటానికి ఖచ్చితంగా ఇవన్నీ ఒక లెసన్స్గా కనిపించాలి. కోర్టులు కూడా అదే విధంగా స్పందిస్తున్నాయి. ప్రజలు కూడా వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళు ఇబ్బంది గురయ్యి మరి వీళ్ళ వల్ల మేము ఇబ్బంది పడ్డాము, ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష అనుభవిస్తున్నారంటే వాళ్ళకు కూడా ఒక నమ్మకం చట్టం పట్ల, న్యాయం పట్ల, శాంతి భద్రతలను కాపాడే పోలీసుల పట్ల. ఇవన్నీ కూడా ఎలా వస్తాయి అంటే ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు శిక్షింపబడినప్పుడు అనేది ఇతని విషయంలో మనకు అర్థమవుతుంది. అయితే సత్యవర్ధన్ ఒక దళితుడై ఉండి తన ఇంటికి తీసుకెళ్ళి, కానీ తను సత్యవర్ధన్ నాకు తెలియదని చెప్పేసి మాట్లాడడం కావచ్చు, బ్లాక్ క్రెటా కార్లో వైజాగ్కి తరలించడం కావచ్చు, తరలించిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాద్ కావచ్చు, ఇలాంటి తీసుకొచ్చినటువంటి అవి పూర్తిగా సీసీ ఫుటేజ్లో బయటపడుతున్నాయి. అయితే ఈ కేసుకు సంబంధించి పొన్నవాళ్ళు సుధాకర్ గతంలో మాట్లాడినప్పుడు ఆ బ్లాక్ క్రెటా కార్ ఎక్కడుందో చెప్పడం లేదని చెప్పేసి అంటే అది వంశీ ఎందుకు చెప్తాడు, అది పోలీసులు వాళ్ళు చేయాల్సినటువంటి పని కదా
అని మాట్లాడతాడు. అదే కాకుండా సెల్ ఫోన్లు ఇవ్వడం లేదంటే సుప్రీంకోర్టు కూడా చెప్పింది ప్రతిదీ సహకరించాల్సిన అవసరం లేదని చెప్పేసి అని మాట్లాడింది. అదేవిధంగా సెల్ ఫోన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా సుప్రీంకోర్టు చెప్పింది అన్నట్టుగా మాట్లాడుతున్నా. అదే కాకుండా మీ చెవులో తేనె పోసినట్టుగా వినసొంపుగా ఉండేటువంటి ఒక సమాధానాలు నిందితుల నుంచి రావాల్సిన అవసరం లేదని చెప్పి అలా ప్రతి ఒక్కరిని కాపాడుకుంటూ వెళ్తూ వాళ్ళకి 3 డైలాగులు చెప్తున్నాడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇదే మాటలు వైసీపీ నేతలందరూ కూడా మాట్లాడుతున్నారు. కానీ వీటన్నిటికీ ఇప్పుడు చెక్ పడిందని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. పొన్నవోలు సుధాకర్ గారు ఒక న్యాయాధికారిగా ఉండి అతను న్యాయస్థానం ఎదుట ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది పెట్టిన వాళ్ళకి శిక్ష వేసే స్థాయిలో వాళ్ళు ఉండాలి. మరి ఆ స్థాయిలో ఉండి ఆ వేసుకున్న నల్ల కోటికి గౌరవం తెచ్చిపెట్టేలా అతను ఉన్నారా అంటే ఖచ్చితంగా ఈ రోజున వీళ్ళు ఎటువైపు నిలబడుతున్నారు, అన్యాయం వైపు నిలబడుతున్నారు. అంటే అతను అక్కడ అంటున్నాడు మీరు పోలీసులు కనిపెట్టాలి అదని. అంటే మీరు తప్పు చేశారు, దొంగలను కనిపెట్టాల్సిన వాళ్ళకు ఉంది అనేది ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు అతను. సో ఇలాంటి మాటలు మాట్లాడిన పొన్నవోలు సుధాకర్ పైన కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళు న్యాయస్థానాల్లో ఉండి మరి న్యాయం వైపు పోరాడాల్సిందని వాళ్ళు ఒక ప్రతిజ్ఞ అయితే చేస్తారు కదా. ఏదైనా సరే ఒక వృత్తికి సంబంధించి మనం వెళ్ళేటప్పుడు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా మనం ఉంటాము, ప్రజలకి ఏదైనా సరే హెల్ప్ చేసే విధంగానే ఉంటాం. కానీ వాళ్ళ నిధుల్ని ఎవరైతే దుర్వినియోగం చేస్తారో వాళ్ళకి మేము ఎప్పుడు కూడా సపోర్ట్ చేయమనేది ఒకటి ఉంటుంది. దాన్ని మర్చిపోయి ఈ రోజున ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ వీళ్ళంతా కూడా ఎవరున్నారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళంతా చేసింది ఏంటి, ఈ రోజున ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది ఏంటి మనం చూస్తూ ఉన్నాం. అట్లాంటి వాళ్ళందరూ కూడా పొన్నవోలు సుధాకర్ గారు ఈ విధంగా సపోర్ట్ చేస్తూ ఎందుకు మీరు వాళ్ళని పెంచి పోషిస్తున్నారు, ఈ విధంగా ఎందుకు మీరు ఎదురు అంటే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయి అదేవిధంగా కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయకుండా సైలెంట్గా ఉండిపోవటం. మరి ఇవన్నీ కూడా ఇట్లాంటి వీళ్ళు ఇన్లీగల్గా ఉండి మీరు లీగల్గా ఉండాల్సిన వాళ్ళు ఎందుకు ఇట్లాంటి సలహాలు సూచనలు వాళ్ళకి ఇస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రెండోసారి ఇట్లాంటి పని చేయకుండా ఇట్లాంటి వాళ్ళకి వీళ్ళు సపోర్ట్గా ఉండకుండా మరి ఇవన్నీ కూడా ఖచ్చితంగా వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అనేది ఈ రోజున ప్రజల ఆలోచన. సో చూద్దామండి, ఖచ్చితంగా పోలీసులు మాత్రం ఏం జరిగిందని చాలా క్లారిటీగా ఒక్కొక్కటిగా బయటపడుతున్నారు. పూర్తి సత్యవర్ధన్ ఫ్యామిలీని చంపేస్తామని, అదే కాకుండా ఏదైతే దొంగ వాంగ్మూలం ఇచ్చిన దానికి కట్టుబడి ఉంటావా లేదా అని చెప్పి చెప్పడం కావచ్చు, ఏదైతే కారులో వైజాగ్కి తరలించడం కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. మొత్తానికి దీనిపైన ఒక కొలిక్కైతే రాబోతుంది. సో మొత్తానికి ఊచలు లెక్కబెట్టేటువంటి రోజులు ఏదైతే వల్లభనేని వంశీ చాలా దగ్గరలో ఉన్నాయని చెప్పి అర్థమవుతుంది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే.